చేవెళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే క్రౌడ్. బేసిక్ గా కోకాపేట్ నార్సింగ్ ఎగ్జిట్ దాటాక వచ్చే ఎగ్జిట్ టీఎస్పీ ఎగ్జిట్. ఈ టీఎస్పీ ఎగ్జిట్ కి ఉండే ఈ రోడ్ అంతా కూడా 111G ఉండడం వల్ల ఈ స్ట్రెచ్ అంతా ఎక్కువ ఫామ్ హౌస్ అండ్ రిక్రియేషన్ తో నిండిపోయింది. ఇలా అవడానికి రీజన్ వేరే సిటీల్లో నాకు డబ్బు ఉంది అని చూపించుకోవడం కొనే కార్లోనో పెద్ద పెద్ద ఇల్లుల్లోనో గోల్డ్ లోనో ఉంటుంది. బట్ మన హైదరాబాద్ లో అలా డబ్బు ఉంది అని చూపించుకోవడం కారు ఇల్లు గోల్డ్ తో పాటు సమానంగా ఎంత మంచి ఫామ్ హౌస్ ఉంది అనే దాంట్లో కూడా ఉంటుంది. ఆ ట్రెండ్ వల్ల ఈ స్ట్రెచ్ లో నెంబర్ ఆఫ్ ఫామ్ హౌసెస్ వచ్చినాయి. సో మాక్సిమం ఇక్కడ ఒకరికి ఒక ఫామ్ హౌస్ ఉంది అంటే వాళ్ళకి సిటీలో ఒక మంచి ఇల్లు అండ్ ఫినాన్షియల్లీ వెల్ సెటిల్ గా ఉన్నారనే. సో ఈ క్రీమ్ క్రౌడ్ వాళ్ళకి తగిలే ఫస్ట్ రెసిడెన్షియల్ జోన్ చేవెళ్ళ కాబట్టి అక్కడ గుడ్ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు.